స్టాక్ మార్కెట్ దెబ్బతింది. దాదాపు 3 లక్షల కోట్లతో ఒక్కరోజే ఆవిరితుంది. దీనికి సంబంధించిన బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే ఇండియాలో మార్కెట్ పై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు కూడా నిపుణులు చెప్తున్నారు. అయితే ఒక్కరోజే దాదాపు 3 లక్షల కోట్ల సంపద మొత్తం కూడా ఆవిరైంది. స్టాక్ మార్కెట్ ను దెబ్బతీసింది. అయితే అమెరికాలో జనవరిలోనే అంచనాల కంటే కూడా మెరుగైన జాబ్స్ డేటా రావడంతో ఇండియన్ మార్కెట్ పై ఇది తీవ్ర ప్రభావం చూపబడుతుంది. ఇక దీంతో పాటు ఇన్వెస్టర్లు కూడా ఇటు ఏఐ భయాలు కూడా పట్టుకున్నాయి. దాంతోనే స్టాక్ లో ఎవరు ఇన్వెస్ట్ చేయట్లేదు అనే మాట కూడా వస్తుంది. ఇక భారీ నష్టాలను చవిచూసిన తర్వాత ప్రస్తుతం ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహేంద్ర, హెచ్సిఎల్ కూడా ఇవన్నీ కూడా భారీ నష్టాలు చవిచూసినట్లు కూడా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన మరింత అనాలిసిస్ ని మనం స్టాక్ మార్కెటింగ్ అనాలిసిస్ ఇన్వెస్టర్ దీనికి సంబంధించిన స్టాక్ అనలిస్ట్ గురుప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. రైట్ గురుగారు, హలో అండి. మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు ఒక్కరోజే దాదాపు 3 లక్షల కోట్ల సంపద కూడా ఆవరైనట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి దీన్ని ఎలా చూడాలంటారు? బేసిక్ గా మార్కెట్ వచ్చి ఈ వీక్ వచ్చి కొద్దిగా ఒక పాజిటివ్ నోట్ లోనే నడిచింది. ఇది వచ్చి ఒక ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఈ రోజు. బట్ ఓవరాల్ గా మార్కెట్ వచ్చి అట్ ప్రెసెంట్ ఒక పాజిటివ్ మోడ్ లోనే ఉంది. స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చి మనకి 25,450 మనకి ఈ మంత్ కి మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉందండి. అయితే మనకి ప్రస్తుతం ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహేంద్ర, హెచ్సిఎల్ ఇవన్నీ కూడా భారీ నష్టాల్లోనే ముగిసాయి. ఎందుకంటే టెక్ స్టాక్స్ మాత్రం ఖచ్చితంగా మనకి ప్రతి స్టాకు టీసీఎస్ కానీ టీసీఎస్ 5.5% పడింది. తర్వాత టెక్ మహేంద్ర 6%. ఆల్మోస్ట్ ప్రతి ఐటీ స్టాక్స్ మోర్ దెన్ 6% ఈ రోజు మనం నెగిటివ్ చూసాము. కాబట్టి ఇదన్నీ ఖచ్చితంగా ఇది దేని వల్ల అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇప్పుడు ఈ ట్రంప్ వచ్చి మనకి H1B మనకి ఇప్పుడు యుఎస్ లో నెక్స్ట్ ఇప్పుడు మార్చ్ నుంచి మనకి కొద్దిగా చాలా ఇంకా టఫ్ గా ఉంటుంది. ఎందుకంటే H1B 100K అనేది అది ఇంప్లిమెంట్ జరుగుతుంది. అది నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా కోర్టులోంచి కూడా మనకి ఒక తీర్పు అనేది కూడా ఒకటి రావాలి. కాబట్టి దాని గురించి కూడా కేసెస్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఐటీ టెక్ వచ్చి బాటమ్ అవుట్ అవుతుంది. బట్ ఏదైనా నాకు తెలిసి మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి మార్కెట్ వచ్చి మళ్ళీ ఒక మన ట్రేడర్స్ అందరికి, ఇన్వెస్టర్స్ కానీ ఒక మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది మార్చ్ ఫస్ట్ వీక్. అయితే మరి స్టాక్ మార్కెట్ లో ట్రంప్ వచ్చిన తర్వాత ఇండియాపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది అనుకోవచ్చా? ప్రభావం అంటే మంచి చేసేది అతను, చెడ్డ చేసేది అతనే అండి. ఒక విధంగా చెప్పాలంటే మార్కెట్ ని అట్ ప్రెసెంట్ వచ్చి ఓవర్ నైట్ లో ఏదైనా చేయాలంటే ఒక ట్రంప్ గారే చేయగలరు. బట్ ఏదైనా మన ఇండియన్ ఎకనామీ ఓవరాల్ గా వచ్చి ఇట్స్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండి. కాబట్టి 25,000 అనేది ఒక బెంచ్ మార్క్ మనకి. ఆ 25,000 బిలో అనేది మనకి మార్కెట్ అట్ ప్రెసెంట్ ఎంత మార్కెట్ ఎన్ని న్యూసెస్ వచ్చినా ఏం జరిగినా కూడా 25,000 అనేది దిగట్లేదు. అక్కడికి వస్తే మళ్ళీ ఇమీడియట్ గా బౌన్స్ బ్యాక్ అయిపోతుంది. బట్ ఏదైనా ఓవరాల్ గా మార్కెట్ వచ్చి 26,500 ఈ ఇయర్ ఆ వాల్యూ అనేది క్రాస్ అయితే గానీ నెక్స్ట్ మనం బుల్ మార్కెట్ అనేది చూడగలం. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కూడా ఏఐ ప్రస్తుతం భయపెడుతుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా అండి. అంటే ఇవన్నీ వచ్చి జనరల్ చూడండి, ఎప్పటికైనా ఐటీలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉంటుందండి. నా 25 సంవత్సరాల అనుభవంలో చెప్తున్నాను. 2000 లో మనకి 2K అన్నారు. అప్పుడు అసలు కంప్లీట్ గా జీరో అయిపోతుంది. మనకి ఐటీ వచ్చి ఎప్పటికప్పుడు ఒక నెగటివ్ న్యూస్ వచ్చినప్పుడు అదే వచ్చి మళ్ళీ బూమ్ అవుతుంది. అక్కడే మళ్ళీ బేస్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏఐ వచ్చి ఇట్స్ వెరీ ఇప్పుడుండే అట్ ప్రెసెంట్ జనరేషన్ కి వచ్చి ఇట్స్ ఒక ఎలా చెప్పాలంటే ఇది ఒక వరప్రసాదంగానే అనుకోవాలి. నెక్స్ట్ 25 years కి ఖచ్చితంగా మార్కెట్ ఐటీ ఇండస్ట్రీని లీడ్ చేయబోయేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. అందులో ఎటువంటి మార్పు లేదు. బట్ ఇప్పుడు ఈ ఒడిదడుకులో ఖచ్చితంగా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. చూడండి, రీసెంట్ గా గూగుల్లో కూడా దాదాపు 20,000 మందిని లే ఆఫ్ చేశారు అందరూ. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ గా ఏఐ షఫల్ అవుతున్నారు, మార్పు జరుగుతుంది. కాబట్టి ఇదంతా వచ్చి ఒక మంచి పరిమాణమే.
బట్ ఏదైనా ఆ ఎఫెక్ట్ అనేది కొంతమందికి ఉంటుంది, మనం కూడా అప్డేట్ అవ్వాలి. కాబట్టి డెఫినెట్ గా ఐటీ కూడా ముందు ముందు భవిష్యత్తులో మంచి రోజులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఒక తాత్కాలికంగా ఒక మంచి బాటమ్ అవుట్ లో మంచి స్టాక్స్ ని పిక్ చేసుకొని ఐటీలో కూడా టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ హెచ్సిఎల్ టెక్ కానీ ఏదైనా మంచి టెక్ మహేంద్ర, మళ్ళీ ఆరకల్, ఎంఫసిస్, పర్సిస్టెన్స్, ఇవన్నీ వచ్చి ఐటీలో మంచి ఎక్సలెంట్ పిక్స్ ఉంటాయి. ఇవన్నీ బాటమ్ అవుట్ లో ఎక్సలెంట్ గా దీన్ని పిక్ చేసుకుంటే రాబోయే రోజుల్లో నెక్స్ట్ కమింగ్ అంటే నేను చెప్పేది ఇంకొక 1 or 2 years లో ఐటీ వచ్చి మళ్ళీ బూమ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అయితే దాదాపు మీరు చెప్పినట్టు కూడా ఏఐ ఒక పాజిటివ్ వేలోనే చూసుకోవచ్చు అనుకుని మీరు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైనా కొత్తగా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నేనేం చెప్తానంటే మంచి స్టాక్స్ ని మంచి మాలాంటి నిపుణులు ఎంతో మంది మార్కెట్ లో ఉన్నారు, వాళ్ళని సంప్రదించుకొని, ఎందుకంటే స్టాక్స్ ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు. పర్టికులర్ లెవెల్స్ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు టీసీఎస్ వేసుకోండి, టీసీఎస్ ఎగ్జాక్ట్ గా వచ్చి ఒక లెవెల్ ఆల్రెడీ 3000 లో ఒక అక్యుములేషన్ జరిగింది. మళ్ళీ 2300 వస్తే గానీ అక్కడే కొనాలి, ఈ పాయింట్ లో కొనకూడదు మళ్ళీ. అది ఇలా ఒక్కొక్క లెవెల్స్ ఉన్నాయి. అవన్నీ మన ప్రేక్షకులు మంచి స్టాక్ మార్కెట్ నిపుణుల విశ్లేషణ దగ్గర సంప్రదించి ఏ లెవెల్ ఎగ్జాక్ట్ గా కొనాలని తెలుసుకుంటే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో మంచి లాభాల బాటలో ఉంటారు. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్ గారు ఫర్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్ డీటెయిల్లీ. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో అమ్మకాల సూచీలపై ఒత్తిడి పెంచాయి. అమెరికాలో జనవరి నెలకు సంబంధించి అంచనాల కంటే కూడా మెరుగైన జాబ్స్ డేటా రావడం మన మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపింది. మెరుగైన జాబ్స్ డేటా వల్ల ఇప్పట్లో ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించుకోపోవచ్చన్న అంచనాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఇక దీనికి తోడు ఐటీ షేర్లను ఏఐ భయాలు కూడా వెంటాడుతున్నాయి. అయితే ఈ ఏఐ భయాలు కూడా పాజిటివ్ గానే తీసుకొచ్చినట్టు కూడా ఐటీ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఐటీ స్టాక్స్ ను ఆంథ్రోపిక్ భయాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దీనికి తోడు అమెరికాలో వెలువడిన జాబ్స్ డేటా కూడా ఐటీ షేర్లపై ప్రభావం చూపింది. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించకపోతే అమెరికన్ కంపెనీలు తమ ఖర్చులు తగ్గించుకుంటాయి. దీనివల్ల మన ఐటీ కంపెనీలకు ఆర్డర్లు కూడా తగ్గుతాయి. ఈ నేపథ్యంలో నేడు ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహేంద్ర, హెచ్సిఎల్ వంటి షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 5% మేర పతనమైంది. బీసీఏలో మదుపర్ల సంపద భావించే సమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు 3 లక్షల కోట్ల క్షీణించింది. ఇక సెన్సెక్స్ ఉదయం 83,968.43 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఇక రోజంతా నష్టాల ఒరవడి కొనసాగింది. ఇంట్రాడేలో 83,516.67 వద్ద కనిష్టాన్ని తాకింది సూచి. చివరకు 558.72 పాయింట్ల నష్టంతో 83,674.92 వద్ద ముగిసింది. నిఫ్టీ 146.65 పాయింట్ల నష్టంతో 25,807.20 వద్ద స్థిరపడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఐటీ అనలిస్టులు కూడా చెప్తున్నారు, ఏఐతో ఎటువంటి భయాలు పెట్టుకోవద్దు, దీన్ని ఒక పాజిటివ్ వేలోనే తీసుకోవచ్చు అంటూ కూడా చెప్తున్నారు.